కదా. సో జనరలీ మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలంటే నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పాను కదా. ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలంటే మనకంటూ ఒక టూల్స్ కావాలి. మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలంటే జనరలీ మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చూడండి, నేను ఎవరైతే క్లాస్ మిస్ అయ్యారో వాళ్ళు ఫస్ట్ కానీ చూడండి, ఓకేనా. వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. అది ఏంటంటే మనం వాడుతుంది జావా. మనం యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా అండి, ఓకేనా. అలాగే మనకు ఒక ఒక ఆటోమేషన్ టూల్ కావాలన్నమాట, ఆటోమేషన్ లైబ్రరీ. అది ఏంటంటే మనం వాడేది సెలీనియం. ఓకే, సెలీనియం వెబ్ డ్రైవర్ అని అంటారు జనరల్గా, కొంతమంది సెలీనియం అని అంటారు, మీరు ఏదన్నా పర్వాలేదు. మనకు ఒక ఐడి కావాలి. అంటే ఇప్పుడు మాన్యువల్ టెస్ట్ కేసు రాయాలంటే మనం ఎక్కడ రాస్తాం? వేర్ విల్ వేర్ వి విల్ రైట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ జనరలీ. ఎక్సెల్, రైట్. సేమ్ లైక్ మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తామంటే ఎక్లిప్స్. ఎక్లిప్స్ అనేది ఒక జస్ట్ ఒక ఐడి మాట. ఇందులో మనం టెస్ట్ కేసు రాయొచ్చు మాట. నేను మీకు చూపించాను కదా, ఈరోజు కూడా చూపిస్తానులే. ఓకే, అలాగే మనం ఒక ఫ్రేమ్ వర్క్ వాడతాం ఆటోమేషన్కి. ఆ ఫ్రేమ్ వర్క్ పేరు ఏంటంటే టెస్ట్ఎన్జీ. మనకి ఇంటర్వ్యూలో అడుగుతారండి, మీరు ఆటోమేషన్ టెస్టింగ్ దేంతో చేస్తారని అడుగుతారు. అప్పుడు మనం అన్నీ కలిపి చెప్పొచ్చు, జావా, సెలీనియము, టెస్ట్ఎన్జీ ఫ్రేమ్ వర్క్. ఎక్లిప్స్ చెప్పక్కర్లేదు. ఓకే, ఎక్లిప్స్ చెప్పక్కర్లేదు అనమాట. మీరు జనరల్గా ఆటోమేషన్ టెస్టింగ్ దేంతో చేస్తారంటే ఐ వాజ్ డూయింగ్ ద ఆటోమేషన్ టెస్టింగ్ బై యూజింగ్ జావా, సెలీనియం, టెస్ట్ఎన్జీ ఫ్రేమ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ రాస్తాను చూడండి, వీఆర్ రైటింగ్ automation test cases by using Selenium with Java with TestNG framework. మీకు మేబీ డౌట్ రావచ్చు, అసలు టెస్ట్ఎన్జీ ఏంటి, మీకు ఇవన్నీ తెలియపోయినా పర్వాలేదండి, నో ఇష్యూస్. మనకి ఎలా రాస్తారో చూడండి, మీరు అదే ఫాలో అయిపోయింది రియల్ టైంలో. మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తానో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. యూ హ్యావ్ టు ఫాలో సేమ్ థింగ్ మాట. మనం ఏం డిఫరెంట్గా ట్రై చేయక్కర్లేదండి. సో అదే చూద్దాం. మనం ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం, ఇదన్నీ వాడి ఎలా రాస్తారో చూపిస్తాను మీకు. ఏదైనా ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం. మనం ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం. మాన్యువల్ టెస్ట్ కేసు, దానికి మనం ఆటోమేషన్ రాద్దాం. మాన్యువల్ టెస్ట్ కేసు ఏం తీసుకుందామంటే ఓకే, ఇక్కడ కోర్సెస్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ సెలెక్ట్ అని చూసారు బటన్, ఇది ఉందా లేదని వెరిఫై చేయాలి నేను. ఇది మాన్యువల్ టెస్ట్ కేసు అంటే ఏంటి, వెరిఫై సెలెక్ట్ బటన్. వెరిఫై సెలెక్ట్ బటన్ ఇస్ డిస్ప్లేడ్. స్టెప్ 1 మాన్యువల్లో ఏం చేస్తాం మనం, స్టెప్ 1 ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. స్టెప్ 2 ఏంటి మాన్యువల్లో, క్లిక్ ఆన్, అంటే మీ మాన్యువల్ టెస్ట్ కేసు రాస్తున్నానండి, క్లిక్ ఆన్ కోర్సెస్ ఆప్షన్. ఓకే, స్టెప్ 3 వెరిఫై సెలెక్ట్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. ఇది నా మాన్యువల్ టెస్ట్ కేసు అండి. ఫస్ట్ దీన్ని మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఎప్పుడైనా మాన్యువల్ టెస్ట్ కేసు ఇస్తే మనం ఏం చేయాలండి, మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత దానికి ఆటోమేషన్ రాయాలన్నమాట జనరల్గా రియల్ టైంలో. ఫస్ట్ ఇది మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, అప్లికేషన్ యూఆర్ఎల్ కూడా పెడదాము. సారీ, ఇట్స్ మై బ్యాడ్. ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినాక స్టెప్ 2 ఏంటి,
ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్ అంతే కదా, క్రోమ్ బ్రౌజర్లోనే కదా వెబ్సైట్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ అంటాము, లేదనుకుంటే ఆర్ వెబ్సైట్ యూఆర్ఎల్ అండి. ఓకే, ఇది తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి, మన కోర్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటి, సెలెక్ట్ బటన్ ఉందా లేదా వెరిఫై చేయాలి. ఇది మన మాన్యువల్ టెస్ట్ కేసు. దీనికి మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి టెస్ట్ కేసు. ఫస్ట్ చదవండి, వెరిఫై సెలెక్ట్ బటన్ ఇస్ డిస్ప్లేడ్. ఓకే, సెలెక్ట్ బటన్ ఉందో లేదని వెరిఫై చేయాలంట టెస్ట్ కేసు. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి టెస్ట్ కేసు. తర్వాత ఆటోమేషన్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసా స్టెప్ 1. సెకండ్ స్టెప్ ఏంటి, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్ ఆర్ వెబ్సైట్ యూఆర్ఎల్. ఇది యూఆర్ఎల్ తీసుకొని క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. మనం క్రోమ్ బ్రౌజర్ ఎక్కడ ఓపెన్ చేసాం, ఆల్రెడీ చేసాం కాబట్టి ఈ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ అయింది. నెక్స్ట్ ఏంటి, క్లిక్ కోర్సెస్ ఆప్షన్. మనం కోర్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలంటే ఎక్కడ ఉందో చూడండి, వెళ్ళి కోర్సెస్ ఆప్షన్ ఒకసారి మనం ఓపెన్ చేస్తాం కదా ఆల్రెడీ. కోర్సెస్ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేయాలంట. క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఏమంటున్నాడు వాడు, వెరిఫై సెలెక్ట్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. సెలెక్ట్ బటన్ కనిపించాలంట చూడండి, వెళ్ళి కనిపిస్తుంది కదా సెలెక్ట్ బటన్. సో ఈ టెస్ట్ కేసు పాస్ అయింది మాన్యువల్గా. ఈ టెస్ట్ కేసు మనకి ఏమైంది, పాస్. దీని స్టేటస్ ఏంటి ఇప్పుడు, జనరలీ నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో రాశానండి. జనరల్గా మనకి టెస్ట్ కేసు ఎక్కడ ఉంటుంది, ఎక్సెల్లో ఉంటుంది. మీకు అర్థమవడం కోసం ఎక్సెల్లో రాస్తున్నానండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎక్సెల్లో రాసి చేద్దాం. మన మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్సెల్లోనే కదా రాసేది. మీకు ఇక్కడ రాసి చూపిస్తాను, మరి మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు కొంతమంది. సరే చూడండి, this is not copy. ఇలా మనకి మాన్యువల్ టెస్టింగ్ ఇలా ఉంటాయి కదండి. జనరల్గా మాన్యువల్ టెస్ట్ కేసు ఇలా ఉంటుంది మనకి. ఇది మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఆల్రెడీ మనం చేసాం కాబట్టి మళ్ళీ చేయించట్లేదు. సో ఇప్పుడు మనం దీనికి ఆటోమేషన్ రాయాలి. మాన్యువల్గా మనం ఎగ్జిక్యూట్ చేసాం, ఏమైంది స్టేటస్, టెస్ట్ కేసు ఏమైంది, ఎగ్జిక్యూట్ చేసాం కదా మనం ఇంత ముందులో, జస్ట్ నోట్ ప్యాడ్లో చూపించాను కదా, పాస్ అయింది.
ఇప్పుడు ఇదే టెస్ట్ కేసుని నేను ఆటోమేషన్ రాయాలి. ఇప్పుడు ఆటోమేషన్ రాయాలంటే మనం జనరల్‌గా మాన్యువల్ టెస్ట్ కేస్ ఎక్కడ రాసామండి ఇప్పుడు? ఎక్కడుంది మాన్యువల్ టెస్ట్ కేస్? ఎక్సెల్ షీట్‌లో. దీనికి మనం ఆటోమేషన్ రాయాలండి. ఎలా రాయాలి? ఎక్కడ రాయాలి? మాన్యువల్ టెస్ట్ కేస్ అయితే ఇక్కడ రాసారు కరెక్టే. కానీ ఆటోమేషన్ ఎక్కడ రాస్తారు? అదే మీకు చెప్పాను ఇక్కడ క్లాస్‌లో. ఆటోమేషన్ టెస్ట్ కేసులు ఎక్కడ రాయాలంటే ఎక్లిప్స్‌లో రాయాలి. ఇది కూడా ఒక నోట్‌ప్యాడ్ టైపే. ఓకేనా? ఎక్లిప్స్ ఎలా ఉంటదంటే ఇలా ఉంటది ఎక్లిప్స్. ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు ఎక్లిప్స్ ఓపెన్ చేయాలంటే మీ సిస్టమ్‌లో ఎక్లిప్స్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉండాలి. ఎక్లిప్స్ అని కొట్టండి. ఇలా వస్తది చూడండి. ఎక్లిప్స్ ఐడీ ఫర్ జావా డెవలపర్స్ అని. దీన్ని ఓపెన్ చేయండి. ఎక్లిప్స్ అని వస్తుంది చూసారా? ఇది ఓపెన్ అయితది. ఇది ఓపెన్ అయినాక ఇందులో రాయాలి మన టెస్ట్ కేసులు జనరల్‌గా. లాంచ్ అని కొట్టండి. ఓపెన్ చేసినప్పుడు లాంచ్ అని అడుగుద్ది. లాంచ్ అని కొట్టండి. ఎక్లిప్స్ స్టార్ట్ అయితుంది. ఇందులో మనం టెస్ట్ కేస్ రాస్తాం అన్నమాట. ఆటోమేషన్ టెస్ట్ కేసు. ఇప్పుడు మనం ఇది మాన్యువల్ టెస్ట్ కేస్ అండి. స్టెప్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాం. మళ్ళీ కావాలంటే మీకోసం ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తాం. కన్‌ఫ్యూజ్ అవ్వమాకండి. ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇందులో నాకు? ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ ఇది నా అప్లికేషన్ యూఆర్ఎల్. కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నా. అంటే మాన్యువల్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్లిక్ ఆన్ కోర్సెస్ ఆప్షన్. కోర్సెస్ ఆప్షన్ మీద ఉంటే క్లిక్ చేయాలంట. అప్లికేషన్‌లోకి వెళ్ళి కోర్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేశాక లాస్ట్ స్టెప్ ఏంటి? వెరిఫై సెలెక్ట్ బటన్ ఇస్ డిస్ప్లేడ్. సెలెక్ట్ బటన్ అనేది కనిపించాలంట. చూసారా కనిపిస్తుంది కదా? సో ఈ మాన్యువల్ టెస్ట్ కేస్ ఏమైంది ఇప్పుడు? అన్నీ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయి కూడా స్టేటస్ పాస్డ్. ఇప్పుడు నేను దీనికి ఆటోమేషన్ రాయాలి. ఆటోమేషన్ రాయాలంటే ఎక్లిప్స్ ఓపెన్ చేయాలి. సో మీకు ఎక్లిప్స్ ఓపెన్ చేస్తే ఇలా వస్తది. జనరల్ ఎక్లిప్స్ అనేది ఓకే. మీరు ఎక్లిప్స్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తదండి. ఓకే. ఇలా వస్తది మీకు ఎక్లిప్స్ ఓపెన్ చేస్తే. ఇలా మీకు కనిపిస్తదనమాట. ఇలా ఉంటది ఎక్లిప్స్. ఇందులో మీరు టెస్ట్ కేస్ రాయాలి. ఆల్రెడీ నేను ఒకటి రాసి చూపించాను మీకు. సో ఇప్పుడు మళ్ళీ రాద్దాం ఇంకోటి. ఈరోజు రాద్దాం. సో నేను విన్నవాళ్ళు వినండి జాగ్రత్తగా. సో మనకి ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. ఎస్ఆర్‌సి మెయిన్ అని, జావా అని, ఎస్ఆర్‌సి టెస్ట్ అని. ఈ ఎస్ఆర్‌సి టెస్ట్ ఉంది కదా! దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని ఆప్షన్ ఉంది చూసారు ఇక్కడ? న్యూలోకి వెళ్ళి క్లాస్ మీద క్లిక్ చేయండి. క్లాస్ మళ్ళీ చూపిస్తాను చూడండి. మీరు ఫస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటదండి. ఇందులో మీరు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి క్లాస్ సిఎల్ఈఎస్ఎస్ క్లాస్ క్లిక్ చేసి పేరు ఇవ్వండి ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే టెస్ట్ కేస్ సంథింగ్ ఏదో ఒక నేమ్. ఓకే. చేసినాక ఫినిష్ అని కొట్టండి. ఇది మీకు ఇలా ఓపెన్ అయ్యిద్ది మీరు ఇలా ఇస్తే. ఓకేనా? ఇలా మధ్యలో గ్యాప్ పెట్టుకోండి ఎంత. ఇప్పుడు మీరు టెస్ట్ కేస్ రాయాలి. మీరు రాసే ముందు ఆల్రెడీ వేరే వాళ్ళు రాసింది ఉంటుంది కదా టెస్ట్ కేసు. ఓకే. ఫర్గెట్ ఇట్. ఇప్పుడు చూడండి. మీరు ఇప్పుడు ఆటోమేషన్ టెస్ట్ కేస్ రాయాలండి ఇక్కడ. రాయాలంటే ఫస్ట్ మీరు స్టెప్ 1 చదవండి. ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. మీరు మాన్యువల్‌గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తున్నారు? ఇక్కడికి వెళ్తున్నారు క్రోమ్ అని కొడుతున్నారు మీ సిస్టమ్‌లో. కొడితే గూగుల్ క్రోమ్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇలా ఓపెన్ చేస్తున్నారు గూగుల్ క్రోమ్. అదే మీరు ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేయాలంటే మీరు సింపుల్ అండి ఆటోమేషన్ ద్వారా చేయాలంటే. ఒక కమాండ్ రాయాలి. ఒక లైన్ రాయాలి ఇలాగా. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఈ లైన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఇలా మీరు రాయాలి. ఎప్పుడైతే ఇలా రాస్తారో ఆటోమేషన్ అనేది క్రోమ్ డ్రైవర్‌ని ఓపెన్ చేస్తదన్నమాట. ఓకేనా? ఇలా మాన్యువల్‌గా ఓపెన్ చేయాలంటే ఎలాగా? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు నేను మిమ్మల్ని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయమన్నానండి మీ సిస్టమ్‌లో. మీరేం చేస్తారు? సెర్చ్‌లోకెళ్ళి క్రోమ్ అని కొడతారు. కొట్టి ఓపెన్ చేస్తున్నారు గూగుల్ క్రోము. ఇదే గూగుల్ క్రోము ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేయాలంటే ఇలా ఒక లైన్ రాయాలి ఈ ఎక్లిప్స్‌లో. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఓకేనా? ఇలా రాస్తే మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు వాడు? ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. ఇప్పుడు మీరు మాన్యువల్‌గా గూగుల్ క్రోమ్‌లో అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే ఎలా అండి?
ఇప్పుడు ఇదే వెబ్సైట్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ యూఆర్ఎల్ ఇస్తున్నాడు కదా వాడు. వెబ్సైట్ యూఆర్ఎల్. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకుంటున్నారు. మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నారు. ఇలా మీరు ఆటోమేషన్ ద్వారా వెబ్సైట్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఒక లైన్ రాయాలి. డ్రైవర్ డాట్ గెట్ అని గెట్ ఆటోమేటిక్ మీకు సజెషన్ వస్తుంది చూడండి. ఇక్కడ మీరు గెట్ అని రాసి ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టాలి. ఓకే. ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టారు చూడండి. ఈ ఫస్ట్ లైన్ ఏం చేస్తుందంటే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తుంది. సెకండ్ లైన్ ఏం చేస్తుంది? గూగుల్ క్రోమ్లో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్టెప్? 2 స్టెప్లు అయిపోయినాయి. నేను గ్రీన్ కలర్లో పెడతాను అయిపోయిన స్టెప్స్ని. రెడ్ కలర్లో పెడతాను మీకు అర్థం కావడం కోసం. మనం ఆటోమేషన్ ద్వారా ఏమేమి స్టెప్స్ చేసామని. ఇక్కడ 2 స్టెప్స్ మనం ఆటోమేషన్ ద్వారా చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. సెకండ్ స్టెప్ ఏంటి? వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. ఆటోమేషన్ ద్వారా వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే డ్రైవర్ డాట్ గెట్ అని రాసి దాని లోన ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఏదైతే అది. కానీ మన అప్లికేషన్ యూఆర్ఎల్ ఏంటి ఇక్కడ? ఈ టెస్ట్ కేస్ యూఆర్ఎల్ ఏంటి? ఈ టెస్ట్ కేస్ ఎక్కడ? ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి మనం. ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి? క్లిక్ ఆన్ కోర్సెస్ ఆప్షన్. ఇప్పుడు మాన్యువల్గా మీకు కోర్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయమని అనుకో, మీరేం చేస్తారు? అప్లికేషన్ ఓపెన్ చేశాక జనరల్గా ఇక్కడ కోర్సెస్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు మాన్యువల్గా. కానీ ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే అండి, ఆటోమేషన్ ద్వారా దీని మీద క్లిక్ చేయాలంటే మనం ఆటోమేషన్ దీని మీద క్లిక్ చేయాలంటే ఒక వెబ్సైట్లో దేని మీదైనా సరే దానికి సంబంధించిన లొకేటర్స్ తీసుకోవాలి మనం. మనకి జనరల్గా ఆటోమేషన్లో లొకేటర్స్ ఏముంటాయంటే, జనరలీ లొకేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐడి అని, నేమ్ అని, ఎక్స్పాత్ అని, సిఎస్ఎస్ సెలెక్టర్ అని, ట్యాగ్ నేమ్ అని, లింక్ టెక్స్ట్ అని, పార్సల్ లింక్ టెక్స్ట్ అని, ఓకే, క్లాస్ అని, ఇలా 8 లొకేటర్స్ ఉంటాయండి. ఇందులో ఏదైనా వాడొచ్చు. కానీ ఎక్కువ ఎవరైనా ఏదో వాడతారు తెలుసా? ఎక్కువ కంపెనీ ఎక్స్పాత్ వాడతారు. మన ఎక్కువ లొకేటర్స్ ఎక్స్పాత్ కానీ ఐడి కానీ వాడతారు. మీరు ఐడి అని వాడుకొని ఎక్స్పాత్ అని వాడుకోండి. బట్ మోస్ట్లీ ప్రిఫర్ ఎక్స్పాత్. ఓకేనా? మనము ఆటోమేషన్ ద్వారా ఇప్పుడు ఇక్కడ కోర్సెస్ అనే ఆప్షన్ ఉంది కదండి, మాన్యువల్గా క్లిక్ చేయాలంటే మనకు కనిపిస్తుంది కాబట్టి క్లిక్ చేస్తాం. కానీ ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే దీనికి సంబంధించిన లొకేటర్ తీసుకోవాలి. లొకేటర్స్ మనకి ఏమేమి ఉన్నాయి ఆటోమేషన్లో? ఐడి అని, నేమ్ అని, ఎక్స్పాత్ అని చాలా ఉన్నాయి. కానీ మనం ఎక్కువ ఎక్స్పాత్ వాడతాం. సో మీరు ఆటోమేషన్ ద్వారా దీని మీద క్లిక్ చేయాలంటే దీనికి సంబంధించిన ఎక్స్పాత్ తీసుకోవాలి. మీరు దీనికి సంబంధించిన ఎక్స్పాత్ తీసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి సెలెక్టర్ సబ్ అని చూసారా, దీంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ 3వ ఆప్షన్ కాపీ రిలేటివ్ ఎక్స్పాత్. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మీరు ఇక్కడ ఒక లైన్ రాయాలి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాసి, మీరు ఎక్స్పాత్ కాపీ చేశారు కదా, అందుకే మీరు ఎక్స్పాత్ అని పెట్టాలన్నమాట. మీరు వాడే లొకేటర్ ఏంటని చెప్పాలి ఇక్కడ. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాసి, మీరు ఎక్స్పాత్ కదా కాపీ చేసింది, బీవై డాట్ ఎక్స్పాత్ అని రాయాలి. రాసినాక మీరు కాపీ చేసిన ఎక్స్పాత్ని ఇక్కడ పేస్ట్ చేయాలి డబుల్ కొటేషన్లో. చేశాక మీరు ఇప్పుడు ఏం చేయాలి? క్లిక్ చేయాలి కదా దీని మీద, ఈ కోర్సెస్ లొకేటర్ మీద క్లిక్ చేయాలి. కాబట్టి సిఆర్ డాట్ క్లిక్. ఇది ఎప్పుడైతే ఈ లైన్ రాస్తారో ఫస్ట్ లైన్ దేనికి? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తుంది. సెకండ్ లైన్ ఏం చేస్తుంది? ఈ గూగుల్ క్రోమ్లో వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంది. థర్డ్ లైన్ దేనికి? కోర్సెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలంటే క్లిక్ అని వాడాలి. కానీ ఇది ఉందో చూసారు, దీని ఐడి అంటారు, ఎక్స్పాత్ అంటారు అనమాట. అందుకే మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాసి బీవై డాట్ ఎక్స్పాత్ అని పెట్టి మనం కాపీ చేస్తున్నాం చూసారు. ఇక్కడ నుంచి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్టర్ సబ్స్ కింద నుంచి 2వ ఆప్షన్ వెళ్ళి పైనుంచి 3వ ఆప్షన్ ఇక్కడ కాపీ రిలేటివ్ ఎక్స్పాత్. దీని మీద క్లిక్ చేసి ఆ ఎక్స్పాత్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. అయిపోయింది. మనం థర్డ్ స్టెప్ కూడా చేస్తాం. క్లిక్ ఆన్ కోర్సెస్ ఆప్షన్ ఆటోమేషన్ ద్వారా అయిపోయింది. రెడ్ కలర్లో పెడతాం. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? వెరిఫై సెలెక్ట్ బటన్. ఇప్పుడు మనం మాన్యువల్గా ఇక్కడ సెలెక్ట్ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలనుకో, కోర్సెస్ మీద క్లిక్ చేశాక కనిపిస్తుంది కాబట్టి కనిపిస్తుంది. ఓకే, వెరిఫై చేసేసాం. ఆటోమేషన్ ద్వారా
ఇది ఉందా లేదని చెప్పాలి మనం. వెరిఫై చేయాలంటే మళ్ళీ అగైన్ దీనికి సంబంధించిన లొకేటర్ తీసుకోవాలి. మనకు లొకేటర్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్స్‌పాత్, ఐడీ ఉన్నాయి. కానీ మనం ఎక్స్‌పాతే వాడదాం. అంటే దీనికి సంబంధించిన లొకేటర్ ఎక్స్‌పాత్ తీసుకోవాలి. అగైన్ దీని మీద క్లిక్ చేసి సెలెక్టర్ సబ్‌లోకెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్‌పాత్ చేసుకొని ఇక్కడ రాయడమే. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఓకే. బీవై డాట్ ఎక్స్‌పాత్ అని ఉంటుంది చూడండి ఎక్కడో దగ్గర. ఓకేనా? డబుల్ కొటేషన్ పెట్టి మీరు కాపీ చేసిన ఎక్స్‌పాత్‌ని ఇందులో పెట్టాలి లోన. పెట్టినాక చూడండి మీరు ఇక్కడ ఏం వాడాలంటే డాట్ పెట్టి ఈజ్ డిస్ప్లేడ్ అని రాయాలి. ఐఎస్ డిస్ప్లేడ్. లైన్ అయిపోయినాక ఇలా ప్రతి దగ్గర నుంచి చూసారా? ఇక సెమీకోలన్ పెడుతున్నాను. ప్రతి దగ్గర సెమీకోలన్ పెడుతున్నాను చూడండి. జావాలో ఇలా పెట్టాలన్నమాట మనం సెమీకోలన్ పెట్టాలి. ఈజ్ డిస్ప్లేడ్ ఎందుకు వాడాను తెలుసా? మీకు మేబీ డౌట్ రావచ్చు. ఇక్కడ క్లిక్ వాడారు. ఇక్కడ ఎందుకు ఇలా వాడారంటే ఎందుకంటే ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేయాలి. కాబట్టి క్లిక్ అంతే కదా! ఇప్పుడు మీరేం చేస్తున్నారు కోర్స్ మీద క్లిక్ చేస్తున్నారు. అందుకే క్లిక్ వాడాం. సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నారా? జస్ట్ ఉందా లేదని వెరిఫై చేస్తున్నారు. అంటే అది డిస్‌ప్లే అయిందా లేదని వెరిఫై చేస్తున్నారు. అందుకే ఈజ్ డిస్‌ప్లేడ్. మనం ఏదైనా దాని మీద క్లిక్ చేయాలంటే దానికి సంబంధించిన లొకేటర్ తీసుకొని డాట్ క్లిక్ అని రాయాలి. ఏదైనా ఉందా లేదని తెలుసుకోవాలంటే ఈజ్ డిస్‌ప్లేడ్ అని రాయాలి. అదే మనం ఓకేలే. ఫస్ట్ ఈ టెస్ట్ కేస్ కంప్లీట్ చేద్దాం చూడండి. ఇక్కడ డిస్‌ప్లేడ్ కూడా అయిపోయింది చూడండి ఆటోమేషన్ ద్వారా. అన్ని స్టెప్స్ అయిపోయినాయి. ఓకేనా? ఆటోమేషన్ చేసేసాం మనం మాన్యువల్ టెస్ట్ కేస్‌కి. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. మీరిప్పుడు రన్ చేయాలంటే ఇక్కడే ఎక్కడో దగ్గర రైట్ క్లిక్ ఇస్తే ఇలా ఓపెన్ అయిద్ది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ రన్ యాజ్ అని ఉంది చూడండి. నేను మౌస్ మూవ్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ రన్ యాజ్. రన్ యాజ్‌లోకెళ్తే దీని మీద మౌస్ ఓవర్ చేస్తే మీకు పక్కన ఇంకోటి ఓపెన్ అవుద్ది. జావా అప్లికేషన్ అని. ఈ జావా అప్లికేషన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేషన్ ద్వారా ఈ టెస్ట్ కేస్ అనేది రన్ అవుద్ది చూడండి ఇప్పుడు. చూసారా ఆటోమేటిక్‌గా ఓపెన్ అయింది క్రోమ్ బ్రౌజరు. ఓపెన్ చేసి క్లిక్ చేసి సెలెక్ట్ బటన్ ఉందా లేదని వెరిఫై చేసింది చూడండి. దానంతట అదే క్లిక్ చేసేసింది. నేనేం చేయలేదు మాన్యువల్‌గా. ఇలా టెస్ట్ కేస్ రన్ అయిందన్నమాట ఆటోమేషన్. మళ్ళీ రన్ చేస్తా చూడండి మేబీ. దీని మీద ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ యాజ్‌లోకెళ్ళి ఈ జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేస్తే ఇప్పుడు టెస్ట్ కేస్ రన్ అవుద్ది చూడండి. చూసారా? రన్ అయింది. మీరిక్కడ చూడండి క్రోమ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేషన్ టెస్ట్ సాఫ్ట్‌వేర్ చూసారా? ఆటోమేషన్ టెస్ట్ సాఫ్ట్‌వేర్ రన్ అవుతుందని చూపిస్తున్నారు క్లియర్‌గా. ఇలా మనం ఒక మాన్యువల్ టెస్ట్ కేస్‌కి ఆటోమేషన్ రాయాలండి. ఇది మాన్యువల్ టెస్ట్ కేసు. దీనికి మనం ఆటోమేషన్ చేసేసాం కాబట్టి స్టేటస్ ఆటోమేషన్ స్టేటస్ కంప్లీటెడ్. ఓకేనా? ఆటోమేషన్ స్టేటస్ కంప్లీటెడ్. అంటే ఆటోమేషన్ కూడా అయిపోయిందన్నమాట. దీనికి ఈ టెస్ట్ కేస్ మాన్యువల్ చేసాము. ఆటోమేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. పెట్టాలన్నమాట మనం రియల్ టైమ్‌లో. ఇప్పుడు మనం చూడండి ఈ టెస్ట్ కేస్ అయిపోయింది కదా! మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాం కదండీ! ఓపెన్ చేసిన గూగుల్ క్రోమ్‌ని క్లోజ్ చేయాలి మన పని అయిపోయినాక. డ్రైవర్ డాట్ క్లోజ్ అని వాడాలి. డ్రైవర్ డాట్ క్లోజ్. ఈ డ్రైవర్ డాట్ క్లోజ్ ఎందుకంటే అండి, జనరల్‌గా మనం వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నామండి గూగుల్ క్రోము. గూగుల్ క్రోమ్‌లో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నాము. ఈ వెబ్‌సైట్ పని అయిపోయినాక మనం క్లోజ్ చేసేస్తాం కదండీ! జనరల్‌గా అయినా. మనం ఇప్పుడు మామూలుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తామండి. ఎగ్జామ్ రిజల్ట్స్ చెక్ చేసుకుంటాం. ఎగ్జామ్ రిజల్ట్స్ చెక్ చేసుకున్నాక అలానే క్రోమ్‌ని ఓపెన్ చేసి పెట్టేత్తావా? నీ వర్క్ అయిపోయినాక గూగుల్ క్రోమ్‌ని ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తావు కదా! అలా నువ్వు గూగుల్ క్రోమ్‌ని ఆటోమేషన్ ద్వారా క్లోజ్ చేయాలంటే డ్రైవర్ డాట్ క్లోజ్ అని ఇవ్వాలి. ఇప్పుడు టెస్ట్ కేస్ రన్ చేస్తే చూడండి. క్రోమ్ కూడా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతది. టెస్ట్ కేస్ రన్ అయినాక. ఇంతకు ముందుల గూగుల్ క్రోమ్ అలా ఓపెన్ అయిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది చూడండి. చూసారా? ఆటోమేషన్ వెరీ ఫాస్ట్ అండి. టెస్ట్ కేస్ పాస్ అయింది. మీకు కనిపించలేదు. ఓపెన్ అయింది. అదే రన్ చేసేసింది. చాలా ఫాస్ట్ ఉంటదన్నమాట ఆటోమేషన్ అనేది. మళ్ళీ రన్ చేస్తా చూడండి. మీకు కనిపిస్తుంది కూడా చూడండి. మీకు క్లిక్ చేసినట్టు కూడా కనిపిస్తుంది చూడండి. చాలా ఫాస్ట్ ఉంటది ఆటోమేషన్. చూడండి. చూసారా? దానంతట అదే క్రోమ్ క్లోజ్ చేసుకుంది. అదే మీరు ఇక్కడ ఇక్కడ ఇవ్వలేదనుకో డ్రైవర్ డాట్ క్లోజ్ అని. ఇది మీరు ఇవ్వలేదు ఇక్కడ. ఇప్పుడు రన్ చేయండి. అలా క్రోమ్ ఓపెన్ అయ్యి ఉండిపోతుంది చూడండి. ఇప్పుడు నేను
చేశాను డ్రైవర్ డాట్ క్లోజ్ అని. అలా ఉండిపోయింది చూడండి. క్లోజ్ అవ్వట్లేదు. చూసారా క్లోజ్ అవ్వట్లేదు. క్లోజ్ అవ్వట్ల. మనం వెళ్లి క్లోజ్ చేసుకోవాలి ఎళ్లి. మనం వెళ్లి క్లోజ్ చేస్తున్నాం ఎళ్లి. అందుకే మీరు మరి టెస్ట్ కేస్ పైన అయిపోయినాక క్లోజ్ చేసేవాళ్ళు. క్రోమ్ బ్రౌజర్ డ్రైవర్ డాట్ క్లోజ్. ఇలా మన టెస్ట్ కేస్ రాయాలన్నమాట. రన్ చేస్తున్నా చూడండి మళ్ళీ. లొకేటర్స్ ఇంపార్టెంట్ అండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాయాలి. ఇంకో టెస్ట్ కేస్ రాద్దాం. ఇంకోటి క్రియేట్ చేద్దాం అక్కడ. మళ్ళీ ఎస్ఆర్‌సిలోకెళ్ళి న్యూలోకెళ్ళి క్లాస్. సెకండ్ టెస్ట్ కేస్ అని రాద్దాం. సెకండ్ టెస్ట్ కేస్ ఒకటి రాద్దాం. మధ్యలో రాయాలి కాబట్టి తీసేసి ఇలా గ్యాప్ పెట్టుకోండి. సెకండ్ టెస్ట్ కేస్ ఒకటి తీసుకుందాం అప్లికేషన్‌లోనే. సెకండ్ టెస్ట్ కేస్ ఏంటంటే అండి, ఈ కోర్సెస్ మీద క్లిక్ చేసా. ఈ కోర్సెస్ వదిలే. ఇక్కడ సైన్ అప్ ఉంది కదా! ఈ సైన్ అప్ మీద క్లిక్ చేశాక నాకు ఈ నేమ్ అని ఉంది చూసారా? నేమ్ బాక్సు. ఈ బాక్స్ ఉందా లేదని వెరిఫై చేయాలండి నేను. చూడండి ఈ సైన్ అప్ మీద క్లిక్ చేశాక ఇక్కడ నేమ్ అని ఉంది చూసారా? నేమ్ బాక్సు. ఈ నేమ్ అని ఉందా లేదని వెరిఫై చేయాలి. దీన్ని బాక్స్ అంటారన్నమాట. టెక్స్ట్ బాక్స్. అంటే మనం మ్యాటర్ ఎంటర్ చేస్తాం కదా ఇందులో. సురేష్ అని ఈమెయిల్ ఎంటర్ చేస్తాం కదా ఇక్కడ. ఇలా ఏదైనా మ్యాటర్ ఎంటర్ చేసేదాన్ని మనం టెక్స్ట్ బాక్సెస్ అని అంటాం. ఏమంటాం? టెక్స్ట్ బాక్సెస్. గుర్తుపెట్టుకోండి వర్డ్. టెక్స్ట్ బాక్స్. బటన్స్. ఇవి వర్డ్స్ ఇంపార్టెంట్ అండి. బటన్స్. మనం ఏదైనా క్లిక్ చేస్తే బటన్ అంటాం. ఇక్కడ సబ్మిట్ అని ఉంది చూసారా? దీన్ని బాక్స్ అనం మనం. ఎందుకు? దీని మీద మనం క్లిక్ చేస్తాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం? బటన్ అంటారు. అదే మనం మ్యాటర్ ఎంటర్ చేస్తాం చూసావా? దాన్ని టెక్స్ట్ బాక్స్ అంటారు. ఇప్పుడు నా టెస్ట్ కేస్ ఏంటంటే మాన్యువల్ టెస్ట్ కేసు. ఇక్కడ రాస్తాను చూడండి. మాన్యువల్ టెస్ట్ కేసు రాద్దాం ఫాస్ట్‌గా. నా మాన్యువల్ టెస్ట్ కేస్ ఏంటంటే వెరిఫై నేమ్ టెక్స్ట్ బాక్స్ ఈజ్ డిస్ప్లేడ్. ఇది నా టెస్ట్ కేస్. స్టెప్స్ కూడా రాస్తాను. క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. చూడండి ఇది మాన్యువల్ టెస్ట్ కేస్ అండి. ఫస్ట్ టెస్ట్ కేస్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇది ఫస్ట్ మాన్యువల్‌గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి పాస్ అయిందో లేదో పెట్టి దానికి ఆటోమేషన్ చేద్దాం చూడండి. ఇప్పుడు టెస్ట్ కేస్ 2 వెరిఫై నేమ్ టెక్స్ట్ బాక్స్ ఈజ్ డిస్ప్లేడ్. ఫస్ట్ స్టెప్ చదవండి. ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. మాన్యువల్‌గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు మీరు? గూగుల్ క్రోమ్ అని కొడతారు. కొట్టి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తారు. ఓకే. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. మన అప్లికేషన్ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి వాడు. ఈ అప్లికేషన్ యూఆర్ఎల్ తీసుకెళ్ళి ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్‌లో. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలంట మన వెబ్‌సైట్‌లో. ఇప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేశారుగా సైన్ అప్ బటన్ ఎక్కడుంది? ఇక్కడ రైట్ సైడ్‌లో ఉంచండి. సైన్ అప్ అని దీని మీద క్లిక్ చేయాలంట. క్లిక్ చేశాను. క్లిక్ చేసాక ఏమంటున్నాడు వాడు? మనకి వెరిఫై నేమ్ టెక్స్ట్ బాక్స్. నేమ్ టెక్స్ట్ బాక్స్ ఈజ్ డిస్ప్లేడ్. నేమ్ టెక్స్ట్ బాక్స్ అని కనిపించాలంట మనకు. చూడండి ఎళ్లి. చూడండి ఇక్కడ ఉంది. నేమ్ టెక్స్ట్ బాక్స్ అని. చూసారు ఇది. నేమ్ అని ఉంది కదా! ఎన్ఏఎంఈ నేమ్ అని. ఈ టెక్స్ట్ బాక్స్ ఉందా లేదా వెరిఫై చేయమన్నాడు. ఉంది కాబట్టి మాన్యువల్ టెస్ట్ కేస్ ఏమైనట్టు పాస్. మాన్యువల్ టెస్ట్ కేస్ మనకు పాస్. అసలు మాన్యువల్ టెస్ట్ కేస్ ఎక్కడి నుంచి వస్తాయండి? జనరల్‌గా స్టోరీ నుంచి. మీకు చెప్పాను కదా! మాన్యువల్ టెస్టింగ్ చెప్పుకున్నప్పుడు మనకు స్టోరీ ఇస్తారు. స్ప్రింట్ మీటింగ్‌లో. దానికి మనం మాన్యువల్ టెస్ట్ కేస్ రాయాలి అని. మీకు మేబీ డౌట్ రావచ్చు. అసలు మాన్యువల్ టెస్ట్ కేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఇక్కడ రాసేస్తున్నారు అనుకోమాకండి. ఇవన్నీ అనుకోండి. నేను ఈ స్టోరీని బేస్ చేసుకొని రాసాను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అయిపోయిందండి టెస్ట్ కేసు. ఎగ్జిక్యూట్ చేసాం పాస్ అయింది. ఇప్పుడు దీనికి మనం ఆటోమేషన్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఏంటి? ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. రెడ్ కలర్‌లో పెడతాను.
మన క్రోమ్ బ్రౌజర్ని ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేయాలంటే ఎలా చేస్తామండి? సింపుల్, గుర్తుపెట్టుకోవాలి కమాండ్ మీరు. దీన్ని కమాండ్ అంటారండి. కమాండ్ ఏమంటారంటే రాస్తాను చూడండి. కమాండ్స్, వీ హ్యావ్ టు రిమెంబర్ ద కమాండ్. COMMANDS, కమాండ్స్. ఓకే, కమాండ్ అంటారు. కమాండ్ అన్నా పర్లేదు, కమాండ్స్ అంటే మనం కమాండ్ ఇస్తున్నాం. మనకి మిలిటరీ ఉంటుంది కదా, ఆర్మీ సోల్జర్స్కి ఏం చేస్తారు? వాళ్ళకంటే ఒక టీమ్ లీడర్ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? కెప్టెన్ అంటారు. కెప్టెన్ ఏం చేస్తాడు? సోల్జర్స్కి కమాండ్ చేస్తాడు. హే యూ హ్యావ్, నువ్వు గో లెఫ్ట్ సైడ్ వెళ్ళు, నువ్వు అటు సైడ్ వెళ్ళు, నువ్వు రైట్ సైడ్ వెళ్ళు, నువ్వు అప్ సైడ్ వెళ్ళు, నువ్వు హిల్ స్టేషన్ వెళ్ళు అని కెప్టెన్ కమాండ్ చేస్తారనమాట. మనం కూడా ఆటోమేషన్లో కమాండ్ ఇవ్వాలన్నమాట. కమాండ్ ఇస్తేనే ఆటోమేషన్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఆ కమాండ్స్ ఏంటంటే, మన క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే వెబ్ డ్రైవర్ స్పేస్ ఇచ్చి డ్రైవర్ ఇస్ ఈక్వల్ న్యూ అని పెట్టి క్రోమ్ డ్రైవర్ అని రాయాలి. ఓకేనా? మేబీ మీలో కొంతమంది డౌట్ రావచ్చు, అన్న మొత్తం కలిపి రాస్తాను అనొచ్చు. ఇలా మొత్తం ఇలా రాయకూడదని డౌట్ రావచ్చు, అని కలిపేసి రాయకూడదు. మధ్యలో గ్యాప్ ఉండాలి. ఓకేనా? ఇలా గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? మీకు ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి రెడ్ కలర్ వస్తుంది. ఈ రెడ్ కలర్ వచ్చినప్పుడు దీన్ని మౌస్ ఓవర్ చేయండి. మౌస్ ఓవర్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ అని కొట్టండి. ఓకే, చూడండి డ్రైవర్. సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఏంటి మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. మన అప్లికేషన్ యూఆర్ఎల్ ఎలా ఓపెన్ చేయాలి ఆటోమేషన్ ద్వారా? డ్రైవర్ డాట్ గెట్ ఏం చేయాలి? డ్రైవర్ డాట్ గెట్ అని రాసి దాని లోన మనం మన అప్లికేషన్ యూఆర్ఎల్ పెట్టాలి. అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఏంటి? సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది కాబట్టి రెడ్ కలర్లో పెడతాను. ఆటోమేషన్ అయిపోయింది కాబట్టి. థర్డ్ స్టెప్, క్లిక్ ఆన్ సైన్ అప్ బటన్. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయమన్నాడు. థర్డ్ స్టెప్. మనం మాన్యువల్గా ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలనుకో, మనకు కనిపిస్తుంది కాబట్టి క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే దీనికి సంబంధించిన లొకేటర్స్ తీసుకోవాలి. మనకు లొకేటర్స్ చాలా ఉన్నాయి. మనం ఏం చెప్పుకున్నాం? లొకేటర్స్ మనకు చాలా ఉన్నాయి. ఐడి అని, నేమ్ అని, ఎక్స్పాత్ అని. కానీ ఎక్కువ మనం ఎక్స్పాత్ వాడతాం. అందుకే దీని ఎక్స్పాత్ మనం తీసుకోవాలి. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ సబ్లోకి వెళ్ళి కాపీ, మూడో ఆప్షన్ కాపీ రిలేటివ్ ఎక్స్పాత్. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి దీని కింద లైన్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ చూడండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది చూడండి మీకు ఫైండ్ ఎలిమెంట్. మీరు ఏం వాడుతున్నారు? ఎక్స్పాత్ కాబట్టి బీవై డాట్ ఎక్స్పాత్ అని ఇచ్చి డబుల్ కొటేషన్ పెట్టి ఇది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలండి? సైన్ అప్ బటన్ మీద ఏం చేస్తున్నారు? మనం క్లిక్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ మెథడ్ ఏం వాడాలంటే డాట్ క్లిక్, సి అని కొట్టగానే వచ్చేస్తుంది చూడండి. అయిపోయింది. థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది చూడండి. ఈ క్లిక్ సైన్ అప్ బటన్ కూడా ఆటోమేషన్ ద్వారా చేస్తాం. ఫోర్త్ స్టెప్ ఏంటి? వెరిఫై నేమ్ టెక్స్ట్ బాక్స్ ఇస్ డిస్ప్లేడ్. నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉందా లేదని ఆటోమేషన్ ద్వారా వెరిఫై చేయాలి. మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళి ఈ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసినాక ఈ నేమ్, దీనికి సంబంధించిన ఎక్స్పాత్ తీసుకోవాలి. మళ్ళీ లొకేటర్, మనం లొకేటర్స్ ఏం వాడుతున్నాం ఎక్కువ? ఎక్స్పాత్. అగైన్ దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ సబ్లోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్, మళ్ళీ అక్కడికి వెళ్ళి అది ఉందా లేదని వెరిఫై చేయాలి కాబట్టి అగైన్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రాసి బీవై డాట్ ఎక్స్పాత్. ఓకే, అగైన్ ఇక్కడ ఎక్స్పాత్ పెట్టాలి. పెట్టి ఇక్కడ ఇది ఉందా? చెప్పండి. మోస్ట్లీ ఉంటుంది, మనం ఓన్గా కూడా రాయొచ్చు. చూస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఇది ఉందా లేదని వెరిఫై చేయాలి కదండి. ఈజ్ డిస్ప్లేడ్. ఓకేనా? మనం క్లిక్ చేయాల్సి వస్తే క్లిక్ అయిపోయింది. చూడండి ఆటోమేషన్ అయిపోయింది ఈ టెస్ట్ కేసు కూడా. ఇప్పుడు మన పని అంతా అయిపోయింది కాబట్టి మనం ఒక ఆప్షన్ పెట్టాలి ఇక్కడ. ఏంటి? డ్రైవర్ డాట్ క్లోజ్. అంటే మన క్రోమ్ బ్రౌజర్ని క్లోజ్ చేయాలి మన పని అయిపోయినాక. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. టెస్ట్ కేసు రన్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అన్ ఆప్షన్ ఉంటుంది చూడండి. నేను మౌస్ మూవ్ చేస్తున్నాను చూడండి 2-3 సార్లు. ఇందులోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఇది వస్తుంది, రైట్ సైడ్ జావా అప్లికేషన్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. ఆటోమేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చూసారా? చాలా ఫాస్ట్గా రన్ అయిపోయింది చూడండి. మళ్ళీ సెకండ్ టైం రన్ చేస్తాను చూడండి మీకు చూపించడానికి. రన్ చేయాలంటే రైట్ క్లిక్ చేయండి, జావా అప్లికేషన్. చూసారా? చాలా ఫాస్ట్గా ఉంది ఆటోమేషన్.
మీకు మేబీ మీ సిస్టమ్‌లో ఇది కనిపించకపోవచ్చండి. ఏంటిది? ఈ సెలెక్టర్ సబ్ ఉంది కదా! మీకు కనిపించకపోవచ్చు మీ సిస్టమ్‌లో. మీ సిస్టమ్‌లో మీకు అది కనిపించాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు అది కనిపించాలనుకో, ఇప్పుడు నా సిస్టమ్‌లో కూడా కనిపించదు చూడండి. సెలెక్టర్ సబ్ నా సిస్టమ్‌లో కూడా కనిపించదు చూడండి. ఇప్పుడు నా సిస్టమ్‌లో కూడా సెలెక్టర్ సబ్ కనిపించదు చూడండి. ఇప్పుడు దీనికి నేను రాయాలంటే రైట్ క్లిక్ చేస్తే చూడండి, ఇంతసేపల్లా నాకు కనిపించింది కదా! ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే కనిపించట్లేదు చూడండి నాకు కూడా. మీకు అలా కనిపించాలంటే ఇప్పుడు నాకు కూడా కనిపించట్లా. ఇప్పుడు నాకు కనిపించాలంటే ఏం చేస్తానంటే గూగుల్‌లోకెళ్ళి సెలెక్టర్ సబ్ అని కొట్టండి. SELECTORS సెలెక్టర్ సబ్ అని కొట్టండి. కొట్టినాక ఇలా వస్తది చూడండి సెలెక్టర్ సబ్ అని. దీని మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఇలా కనిపిస్తాయన్నమాట. చెక్ మై లింక్స్ అని ఫస్ట్ ఆప్షన్ చూసారా? సెలెక్టర్ సబ్ అని దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంటది. యాడ్ టు క్రోమ్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని వస్తది. యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ ఎక్స్‌టెన్షన్ అని వస్తది. యాడ్ ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేయండి. అంతే. ఓకేనా? ఇప్పుడు నాకు యాడ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు చూడండి. నేనిప్పుడు ఇప్పుడు నాకు అప్లికేషన్‌లోకెళ్తే కనిపిస్తది చూడండి. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేస్తే నాకు సెలెక్టర్ సబ్ కనిపిస్తది. చూసారా? సెలెక్టర్ సబ్ వచ్చేసింది. ఇలా. ఇలా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు సెలెక్టర్ సబ్ మీ సిస్టమ్‌లో. ఓకేనా? ఇదే అండి ఒక టెస్ట్ కేస్‌కి చూడండి. ఈరోజు మనం 2 ఆటోమేషన్ టెస్ట్ కేస్ రాసాం. మీరు రియల్ టైమ్‌లో పర్ డే జనరల్లీ ఎన్ని ఆటోమేషన్ టెస్ట్ కేస్ రాయాలి తెలుసా? 2-3 రాయాలన్నమాట. 2-3 టెస్ట్ కేసులు రాయాలి పర్ డే. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి టెస్ట్ కేసులు చిన్నగా ఉన్నాయనుకో 4 మినిమమ్ 4 రాయాలి. కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి 2 రాస్తే సరిపోతుందన్నమాట. ఆటోమేషన్ మాన్యువల్ కాదు. మీకు చూడండండి. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీరు ఓన్లీ మాన్యువల్ టెస్టింగే చేయొచ్చు. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి? మీకు స్టోరీ ఇస్తారు. మీకు ఇచ్చిన స్టోరీకి మాన్యువల్ టెస్ట్ కేస్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు పేర్లు తీసుకుందాం. మీకు వర్క్ ఎలా ఎలా ఉంటదో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు పేర్లు తీసుకుందాం. అభిలాష్ ఉన్నారండి. ఇప్పుడు అభిలాష్. ఓకే. అలాగే దీపు ఉన్నారు. అలాగే అనిల్ ఉన్నారు అనుకుందాం. ఈమె టెస్ట్ దీపు అనే అమ్మాయి టెస్టరు. ఓకే. ఈ అనిల్ అనే అబ్బాయి కూడా టెస్ట్ అనుకుందాం కాసేపు మనం. అభిలాష్ కూడా టెస్ట్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు మీకు స్ప్రింట్ మీటింగ్ జరుగుద్ది కదా! ఈ అభిలాష్‌కి ఇప్పుడు అభిలాష్ మాన్యువల్ టెస్ట్ అనుకుందాం. అభిలాష్ మనం మాన్యువల్ టెస్ట్ అనుకుందాం. అభిలాష్ మాన్యువల్ టెస్ట్ అనుకుందాం. ఓన్లీ మాన్యువల్ టెస్టింగే. దీపు ఆటోమేషన్ టెస్ట్ అనుకుందాం మనం. అనిల్ కూడా మాన్యువల్ టెస్టింగ్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు జనరల్ కొన్ని కంపెనీలు ఎలా ఉంటదో తెలుసా? స్ప్రింట్ ప్లానింగ్‌లో స్టోరీస్ ఇస్తారు కదా! స్ప్రింట్ మీటింగ్‌లో మనకు స్టోరీస్ ఇస్తారు కదా అభిలాష్‌కి. ఈ ఇచ్చిన స్టోరీస్‌కి అభిలాష్ మాన్యువల్ టెస్ట్ కేస్ రాస్తారు. ఏం చేస్తారు అభిలాష్? మాన్యువల్ టెస్ట్ కేస్ రాస్తారు. రాసాక టీమ్ లీడర్ చేత రివ్యూ చేపించుకుంటారు. రివ్యూ అయిపోయినాక ఎగ్జిక్యూట్ చేస్తారు మాన్యువల్ టెస్ట్ కేస్‌ని. మాన్యువల్ టెస్ట్ కేస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారు కదా! మాన్యువల్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతాయి చూసారా? పాస్ అయిన టెస్ట్ ఇప్పుడు అభిలాష్ ఎగ్జిక్యూట్ చేసిన పాస్ అవుతాయి కదా టెస్ట్ కేసెస్. 10 టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేశాడు. మాన్యువల్‌గా పాస్ అయినాయన్నీ. ఈ 10 టెస్ట్ కేసులు తీసుకెళ్ళి ఇక్కడ ఆటోమేషన్ టెస్ట్ ఉన్నది చూసారా? దీపికకి ఇస్తారు. దీపిక ఈ 10 టెస్ట్ కేసులు రాయాలన్నమాట ఈ 2 వీక్స్‌లో. కొన్నిసార్లు ఇన్ కేస్ అభిలాష్ మాన్యువల్ టెస్టర్ కమ్ ఆటోమేషన్ టెస్టర్ అనుకో, ఈయన 2 చేయాలనుకో, ఈయనే స్టోరీకి మాన్యువల్ టెస్ట్ కేస్ రాయాలి. ఈయన రివ్యూ చేపించుకోవాలి. మాన్యువల్ టెస్ట్ కేస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ మాన్యువల్ టెస్ట్ కేసెస్‌కి ఈయనే మళ్ళీ ఆటోమేషన్ కూడా రాయాలి. ఓకే. ఈయనే రాయాలన్నమాట ఆటోమేషన్ టెస్ట్ కేసెస్. ఈయన మాన్యువల్ కమ్ ఆటోమేషన్ 2 ఈయనే మాన్యువల్ టెస్టింగ్ చేయాలి. ఈయనే ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలి. ఇక్కడ దీపు ఓన్లీ ఆటోమేషన్ టెస్టర్ అన్నమాట. ఈమె ఓన్లీ ఆటోమేషన్ టెస్ట్ కేసే రాస్తారన్నమాట. మాన్యువల్ టెస్ట్ కేస్ రాయరు. వె మరి ఈమెకి ఎలా వస్తాయి మాన్యువల్ టెస్ట్ కేసెస్? ఎవరైనా వేరే ఇప్పుడు అనిల్ ఉన్నారు కదా! అనిల్ స్టోరీస్‌కి మాన్యువల్ టెస్ట్ కేస్ రాస్తారు కదా! ఈయన టెస్ట్ కేసెస్ ఈయన మాన్యువల్ అయిపోయినాక దీపుకి ఇస్తారన్నమాట. కొన్ని కంపెనీస్‌లో ఓకేనా? ఈమె ఆటోమేషన్ అసైన్ చేస్తారన్నమాట. ఈ టెస్ట్ కేస్ అన్ని తీసుకెళ్ళి దీపికకి ఇస్తారన్నమాట.
దీపిక అప్పుడు ఎక్సెల్ షీటు ఇస్తారు గదా! ఈ టెస్ట్ కేస్ అనేది ఆటోమేషన్ చేస్తారన్నమాట. తను ఆటోమేషన్ అయిపోయినప్పుడు కంప్లీటెడ్ అని పెట్టుకుంటారన్నమాట. అలా లిస్ట్‌లో రాస్తామన్నమాట. కొన్నిసార్లేంటంటే మనమే మాన్యువల్ టెస్టింగ్ జేయాలి. మనమే ఆటోమేషన్ టెస్టింగ్ జేయాలన్నమాట. అది కంపెనీని బట్టి ఉంటదన్నమాట. మనకి ఒకటి గుర్తుండాలండి. ప్రతీదీ ఎందుకు? వై? మనం క్వెషన్ చేయడం నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమైద్ది. క్లాస్ అయినా ఏదైనా. మనం క్వెషన్ చేయకుండా జస్ట్ ఏదో ఇన్నామంటే ఇన్నాము అన్నట్టుంటే నీకు అర్థం గాదు. అసలు టెస్టింగ్ ఎందుకు జేయాలి? ఏదైనా మనకి కావాల్సిన విధంగా పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి టెస్టింగ్ జేయాలి. అలా మీరు క్వెషన్ జేసుకోవాలన్నమాట. మాన్యువల్ టెస్టింగ్ ఏంటి? ఆటోమేషన్ టెస్టింగ్ ఏంటి? అసలు టెస్ట్ కేసెస్ ఎక్కడి నుంచొస్తున్నాయి? ఓకే. స్టోరీస్ ఎక్కడి నుంచొస్తున్నాయి? మనకి ఒక స్టార్టింగ్‌లో జెప్పాను గదా! ఒక పెద్దాయనొచ్చి మనకి రిక్వైర్మెంట్ ఇస్తాడు. దాన్ని కంపెనీ స్టోరీస్‌గా డివైడ్ జేస్తది. ఆ స్టోరీస్‌ని కొంచెం కొంచెం అసైన్ జేస్తా ఉంటారు. ఎవ్రీ స్ప్రింట్‌లోను అని జెప్పాను గదా! అలా మాట. ఇలా అండి మన ఆటోమేషన్ టెస్ట్ కేస్ రాసేది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆటోమేషన్ టెస్ట్ కేస్‌లో మీకు?